వందనాలండి. ఈరోజు 25 జనవరి సంఘ కూడిక యొక్క ప్రాధాన్యత గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10:25లో సమాజముగా కూడట మానవద్దు అని రాయబడింది. ఈనాటి ఆధునిక యుగంలో చాలామంది విశ్వాసులు టీవీలలో వచ్చే బోధలు వింటూ ఇంట్లోనే ఆరాధన కార్యక్రమం జరిపించుకుంటూ ఉన్నారు. విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో విశ్వాసులతో కలిసి దేవుణ్ణి ఆరాధించుట దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. కానీ దాన్ని చాలామంది పాటించడం లేదు. ఆదిమ సంఘం వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని అపోస్తుల కార్యం 2:42లో కనపడుతుంది. ఇవన్నీ మనకు అవసరం. ఏమేమి చెప్పాను చూడండి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇది ఎప్పుడు కూడా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇటువంటి సహవాసము మిగిలిన క్రైస్తవులతో మన అనుబంధం పెంచుతుంది. విశ్వాసులకు యేసుక్రీస్తుతోనూ వారిలో ఒకరితోనూ సంబంధం స్థిరపరుస్తుంది. సంఘానికి క్రీస్తు తలగా ఉన్నాడు. సభ్యులంతా అవయవములై ఉన్నాం. వీఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ ద చర్చ్. కాబట్టి సంఘంలో ఐక్యత ఉండుట తప్పనిసరి. ఈ ఐక్యత దేవుడు కోరుకునే స్థాయికి ఉండాలంటే సంఘం క్రమంగా కలుస్తూ ఉండాలి. క్రమంగా సంఘానికి వెళ్ళే ఒక విశ్వాసి ఒక మ్యాగజైన్కు ఒక లేఖ వ్రాస్తూ ఈ విధంగా అన్నాడు. గత 30 సంవత్సరాల నుండి నేను క్రమంగా చర్చికి వెళ్తున్నా. 3000కు పైగా సందేశాలు విన్నాను. కానీ ఒక్క బోధ కూడా గుర్తులేవు. కాబట్టి క్రమంగా మందిరానికి వెళ్ళడం ద్వారా చాలా సమయం వ్యర్థం చేసుకుంటున్నాము అని నా అభిప్రాయం అని చెప్పి ఒక ఆయన ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం చదివిన పాఠకులు అనేకులు చర్చలు మొదలుపెట్టారు. కొంతమంది అతన్ని ఏకీభవించారు, కొందరు ప్రతికూలంగా వ్రాశారు. ఇలాగ జరుగుతూ ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత అదే పత్రికలో ఇంకొక లేఖ విడుదలైంది. అందులో ఈ విధంగా ఉంది. ఆయన రాసిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు 30 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇప్పటి వరకు నా భార్య నా కొరకు దాదాపు 32,000 సార్లు వంట చేసి పెట్టింది. నాకు కానీ నా భార్యకు కానీ ఏ వంట ఎప్పుడు చేసిందో జ్ఞాపకం లేదు. కానీ నా ఉనికికి అవసరమైన శక్తిని, పోషక పదార్థాలను ఇచ్చే ఆహారం నాకు ఇచ్చిందని తెలుసు. అదేవిధంగా చర్చిలోని సందేశాలు నాకు ఆత్మీయ ఆహారం ఇస్తున్నాయి. నేను చర్చికి క్రమంగా వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి ఆత్మీయంగా మరణించి ఉండేవాడిని అన్నాడంట. అందుకే అందరికీ సంఘ కూడిక అవసరం. నేను చెప్పదలుచుకున్న సందేశం మీ మనసులోకి చేరిందనుకుంటాను. ఈ కరోనా మహమ్మారి వలన ప్రభుత్వ నియమాలను అనుసరిస్తూ మందిరాలను మూసివేయటం వల్ల మనం సంఘంగా కూడలేకపోయాం కొన్ని సంవత్సరాలు. కానీ పరిస్థితులు అనుకూలంగా మారాయి కదా. దయచేసి సంఘానికి అటెండ్ అవ్వడం తిరిగి ప్రారంభించండి. ఇది దేవుని ఆదేశమని మనం గుర్తించాలి. సంఘంకు వెళ్ళకున్నా పర్వాలేదు, మనం ఇక్కడే అన్ని ఆరాధన ముగించేసుకుంటాం కదా అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది కార్యక్రమాలు ఆన్లైన్ వస్తున్నాయి. బట్ మన సహవాసం దొరుకుతుందా? ఇంట్లో తోటి సహవాసులతో కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు అదొక అద్భుత అనుభవం. ఆ అనుభవం నుంచి అది పోగొట్టుకోవద్దండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయమేడ సంఘంగా కూడుకొనుట ఎంత ప్రాముఖ్యమో మీరు వివరించినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, మేమందరం కూడా తండ్రి అలవాటు తిరిగి ప్రారంభించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.